హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెక్సాస్ వ్లాగ్ స్టార్ట్ చేసాం గైస్. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరా. ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వగానే మన గేట్ నెంబర్ 3కి చెక్ ఇన్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికైతే రీచ్ అయ్యాం. సో ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఆ డైరెక్షన్స్ బట్టి మన ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో అక్కడ చూస్తారంటే గేట్ 3 మనం లెఫ్ట్ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి లోపట వెళ్ళిపోయి సో అదిగో అక్కడ మన ఫ్లైట్ అయితే రెడీగా ఉంది. సో ఈ వాక్వే నుంచి మనం సెక్యూరిటీ చెక్ ఇన్ అదంతా కంప్లీట్ చేసుకొని వచ్చి ఫ్లైట్ ఎక్కాలి. సో ఫ్లైట్ రన్వే పైన ఇంకా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ నుంచి మనం టెక్సాస్ వెళ్ళిపోయిన తర్వాత సో అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఎక్కడెక్కడ తిరిగా, అసలు టెక్సాస్లో ఏంటి ఉంది, సో నేనేం చేశా టెక్సాస్లో, ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఫ్లైట్లో అయితే పిచ్చా బోర్ కొట్టింది నాకు. మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఉన్నట్లు ఇక్కడ టీవీలు కూడా లేవు, నథింగ్. ఒక 3 hours గేమ్ ఇస్తారు చెప్పు. సో అలా కాసేపు కిందికి చూసా, పైకి చూసా, ఉన్న మాన్యువల్స్ చదివా. సో ఇంకా టైంపాస్ చేస్తుంటే ఇంక ఈలోపు మనకు టెక్సాస్ వచ్చింది. మీరు చూసినట్టయితే ఫ్లైట్ ల్యాండ్ అయిపోతుంది సో టెక్సాస్లో. సో నాకు ల్యాండ్ అయ్యేటప్పుడు నేను సడన్లీ నేను ఈస్ట్ నుంచి ఇక్కడికి వచ్చా కదా. సో ఇట్స్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈవెన్ నేను చూస్తున్న మాకు స్నో ఉన్నది ఈ సీజన్లో, స్నో కూడా లేదు ఇక్కడ, వెరీ డ్రై. ఇప్పుడే ఎయిర్పోర్ట్లో అయితే దిగాం. సో ఇక్కడ నుంచి మనం దిగిన తర్వాత మనకు రెంటల్ కార్ తీసుకుంటున్నాం ఇప్పుడు. సో ఆ రెంటల్ కార్ తీసుకోవడానికి ఇక్కడ మనకు ఒక షటిల్ కోసం వెయిట్ చేయాలి. సో ఆ షటిల్ వస్తే ఆ షటిల్లో ఎక్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ అందుకోసమే వెయిటింగ్. ఆగాయ మన రెంటల్ కార్. ఈ షటిల్లో వెళ్ళి మనం కార్ పిక్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా డాలస్లో ఇలాగా. సో నేనున్న ప్లేస్లో ఇలా రెంటల్ కార్స్ ఇట్లా షటిల్ ఎక్కిపోవడం ఇలాంటివి ఏం లేవు. డైరెక్ట్లీ మన ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంటుంది, మనం తీసుకుంటాం. బట్ కానీ ఇక్కడ మాత్రం వెరైటీగా ఉంది అబ్బా ప్రాసెస్. సో యాజ్ యూజువల్ అక్కడ లగేజ్ అంతా పెట్టేసాం అండ్ సీట్లు ఉన్న వాళ్ళు కూర్చున్నారు, సీట్లు లేని వాళ్ళు నిలబడుకున్నారు. సో అలా రెంటల్ కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఫైనల్లీ ఇన్ డాలస్, సారీ డల్లాస్పురం. అసలు ఈ పరిస్థితి ఎట్లుందంటే ఎయిర్పోర్ట్లో దిగా. యూజువల్గా నేను తిరిగిన ఎయిర్పోర్ట్స్ అన్నిట్లో మనకి ఎయిర్పోర్ట్లోనే ఉంటాయి కార్ సర్వీసెస్ కూడా. బట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత అక్కడ నుంచి ఒక షటిల్ పట్టుకొని రావాలి, మళ్ళీ ఆ షటిల్ నుంచి ఇంకొక దగ్గర వెయిట్ చేస్తే అక్కడ నుంచి తీసుకెళ్తారంట కార్ రెంటల్స్కి. సోది. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నా మరి షటిల్ కోసం. నేను బుక్ చేసుకున్న కార్ సర్వీస్ ఏజెన్సీ షటిల్ కోసం. సో అది ఎవ్రీ 15 to 30 minutes ఉంటుందంట. సో చూద్దాం, అదైతే వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి కార్ పిక్ చేసుకోవాలి నెక్స్ట్. అంటే నేను నాకు తక్కువకి వస్తుంది కదా అని ఈజీ రెంటల్స్ బుక్ చేసుకున్నా. సో పర్ డే $10 ఏం పడుతుంది నాకు. బట్ అదే మీరు ఏవిస్ కానీ ఎంటర్ప్రైజ్ కానీ హర్ట్స్ కానీ బుక్ చేసుకుంటే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక షటిల్ వస్తుంది. ఆ షటిల్లో ఇక్కడ దింపేస్తాడు, మీరు అక్కడ వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఐ మీన్ వాట్ ఎవర్ ద కార్ తీసుకోవచ్చు. బట్ కానీ ఏవిస్, ఎంటర్ప్రైజ్, హెడ్స్ ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఉండే. సో అందుకని నేను ఈజీ రెంటల్కి వెళ్ళా. సో ఈజీ రెంటల్ ఈజ్ కంపేర్డ్ టు ఏవిస్ నాకు ఒక $100 తక్కువ వస్తుంది ఓవరాల్గా. సో బట్ దట్స్ ఓకే. $100 ఇస్తున్నప్పుడు ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేయడంలో తప్పలేదు కదా. మీకు $100 ఫరక్ పడదు, నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటే ఇట్లాంటి వెయిటింగ్లు అంతా ఉండవు. చూడండి, నా లగేజ్, ల్యాప్టాప్, సూట్ కేసు అన్నీ. సో బస్ వచ్చేసి మనల్ని ఇక్కడ దింపుతుంది అనమాట. సో ఇక్కడే ఉంటాయి ఆల్ రెంటల్స్, ఏవిస్, హర్ట్స్ అవన్నీ. సో ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ అటుపక్క ఇంకొక ఎంట్రన్స్ ఉంది అండ్ దాని పక్కన ఇంకో ఎంట్రన్స్ తీసుకుంటే మళ్ళీ మీరు పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి టెర్మినల్కి వెళ్ళొచ్చు. సో మనల్ని ఇక్కడ డ్రాప్ చేసి బస్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ రౌండ్ పిక్ చేసుకోవడానికి. అరే సీనా, ఇంకెంతసేపు రా. ఫైనల్లీ వచ్చిందయ్యా మంది. సో ఇప్పుడు ఈ షటిల్లో ఎక్కి మనం వెళ్ళాలన్నమాట నెక్స్ట్ మన కార్ పిక్ చేసుకోవడానికి. ఫైనల్లీ వీఆర్ హియర్ అబ్బా, వచ్చేసాం. ఇంకా లోపల పోయి కార్ తీసుకోవడమే లేట్. ప్రాసెస్ ఎంత ఉంటుందో చూడాలి మరి. సో ఇదే మన కారు. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ వెయిట్ అక్కడ చాలా డిస్కషన్ జరిగి అంతా చాలా మంది వెయిట్ ఎక్కువ ఉండి ఒక 1 hour తర్వాత నేను కార్ తీసుకున్నా.
సో కార్ తీసుకునే ముందు మనం కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసి ఒక వీడియో తీసుకొని పెట్టుకుంటే మంచిది కదా. సో రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకు ఎలాంటి ప్రూఫ్స్ కూడా ఉంటుందనే ఒక ఉద్దేశంతో నేను కార్ అంతా రికార్డ్ చేసుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ అయిపోదాం అబ్బా. డైరెక్ట్ మనం ఫస్ట్ వెళ్ళాల్సిందే హలో ఇండియా. హలో ఇండియాలో నా ఫ్రెండ్స్ ఇచ్చిన బిల్డప్కి ఓవర్ హైప్కి టీ క్రేజీ ఉంటుందని సో ఫస్ట్ అక్కడికే వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఒక ఇరానీ చాయ్ అండ్ నేను ఒక సమోసా అండ్ బజ్జీ తిన్నాను. సో ఇట్స్ లైక్ ఇండియన్ వైబ్స్ అబ్బా ఇక్కడ. సో అలా అక్కడ తినేసి ఇంకా నెక్స్ట్ డే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకొని సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను టెక్సాస్లో ఏముంటుంది ఫుడ్డే కదా, సో అది అవన్నీ ట్రై చేద్దామని మార్నింగే బయలుదేరాం. సో ఫస్ట్ నేను సవేరా రెస్టారెంట్కి వెళ్ళా. ఫుడ్ అయితే నాకు ఇక్కడ ఓకే అనిపించింది. అండ్ దాని తర్వాత అక్కడ నుంచి మేము కోలినస్ వాక్వే ట్రైల్ అని ఒకటి ఉంటుంది, ఆ ట్రైల్లో వెళ్ళి కాసేపు వాక్ చేసాం అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. దీనికి ముందు నేను ఒకటి క్యాప్చర్ చేయింది ఏంటంటే సవేరాకు ముందు నేను హైదరాబాదీ హౌస్ వెళ్ళా. అక్కడ బిర్యానీ ఈజ్ లైక్ క్వైట్ గుడ్. సో అక్కడ కూడా ట్రై చేయొచ్చు ఇన్ కేస్ వెళ్తే. నేను క్యాప్చర్ చేయలేదు అంతే అక్కడ. సో ఇఫ్ యు ఆర్ ఫుడ్ లవర్స్ యూ కెన్ గో అండ్ ట్రై దేర్. అక్కడ నుంచి మళ్ళీ మేము సరిగమకి వెళ్ళినాం. రియల్లీ ఐ లైక్ టీ హియర్ అబ్బా. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్టు మనం ఎక్కడికి పోయినా ఈ షాపింగ్ పిచ్ ఉంటే మళ్ళీ షాపింగ్ చేయాల్సిందేగా. ఎక్కడి నుంచో వచ్చి ఈ టెక్సాస్లో మళ్ళీ ఇక్కడ నేను షాపింగ్ చేస్తున్నా, అట్లుంటుంది మనతోని. సో ఆల్మోస్ట్ 3-4 అవర్స్ అయింది ఇక్కడే ఫుల్ షాపింగ్. సో ఇవాళంతా షాపింగ్ అయిపోయింది ఇంకా. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, సీ యూ టుమారో. అంత షాపింగ్ చేసిన తర్వాత ఆకలేస్తుందిగా, సో అందుకే డైరెక్ట్గా వెళ్ళి స్వదేశీ ప్లాజాకి వెళ్ళి అక్కడ పానీపూరి ట్రై చేసిన. అబ్బా నాకైతే ఇండియన్ వైబ్స్ అబ్బా. పానీపూరి అయితే టూ గుడ్ అబ్బా. సో అలా డే 1 కంప్లీట్ చేసి నెక్స్ట్ డేకి రెడీ అయిపోయాం. మళ్ళీ ఏముంది, మార్నింగ్ లేవడం, రెడీ అవ్వడం, ఇంకా టెక్సాస్ అంటే ఫుడ్డేగా, వేట మొదలు పెట్టడమే. సో అలా స్టార్ట్ అయిపోయి సింప్లీ సౌత్కి అయితే వెళ్ళిపోయా. టెక్సాస్కి వచ్చిన తర్వాత సింప్లీ సౌత్తో ఫుడ్ ట్రై చేయకపోతే ఎలా. సో సింప్లీ సౌత్ వెళ్ళాను. ఏం క్రౌడ్ అసలు బాబోయ్. వెజ్లో ఇన్ని వెరైటీలు ఉన్నాయని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. వెజ్ కూడా ఇంత ఫుల్గా తింటానని నేను ఎప్పుడు అనుకోలేదు. అలా సింప్లీ సౌత్లో తినేసి సో ఇంకా డౌన్ టౌన్ చూద్దామని మళ్ళీ బయలుదేరాం. సో ఇంకా డౌన్ టౌన్ స్ట్రీట్స్ మొత్తం నడుస్తూ అక్కడ వాటిని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసాం. సో నాకు పర్సనల్గా డౌన్ టౌన్ చాలా బాగా నచ్చింది. బీట్ దట్ లైటింగ్స్ కానీ ఇట్స్ అందరు తెలుగు వాళ్ళు ఉంటారంటారు కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వైబ్స్. సో కొంచెం కౌబాయ్ స్టైల్ వైబ్ ఉంది. సో ఐబాల్ చూసాం, దాని తర్వాత వారెన్ పార్క్ చూసాం. అక్కడే మనకు చేజ్ ఆఫీస్. ఇది ఎందుకు క్యాప్చర్ చేశానంటే చేజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్ కంపెనీ. సో అందుకు అలా క్యాప్చర్ చేసి పెట్టుకున్నా. అండ్ దాని తర్వాత ఈ వాక్వే పార్క్ ఏదైతే ఉందో ఐ రియల్లీ లైక్ ఇట్. ఒక ఓల్డ్ సినిమాలో షూటింగ్ ఎలా అయితే జరుగుతుందో అలాంటి ఒక సెటప్ ఉంది. డౌన్ టౌన్ ఈజ్ గుడ్, చూడొచ్చు టెక్సాస్ లో. సో ఇంకా అలా డౌన్ టౌన్ ఉన్నదంతా చూసుకొని చాలా ఆకలి అవుతుండే. సో అక్కడే దగ్గరలో కనిపించిన ఒక కాఫీ రెస్టారెంట్కి వెళ్ళాం. ద అంబియన్స్ మటుకు క్రేజీ ఉందబ్బా. అక్కడ ఆమె చేసింది ఒక చీజ్ కేక్. సో ఆ చీజ్ కేక్ చేస్తుంటేనే తినాలనిపించేంత క్రేజీగా చేసింది ఆమె. అండ్ బై దట్ చీజ్ కేక్ ఈజ్ ఆల్సో టూ గుడ్ టు ఈట్. సో అలా తినేసి ఈ సంక్రాంతికి వచ్చిన మూవీస్లో అన్నీ కవర్ చేసావు, ఒక్క అనగనగా ఒక రాజు తప్ప. సో అది కూడా కంప్లీట్ చేద్దామని ఇంకా డైరెక్ట్గా మూవీకి అయితే వెళ్ళిపోయాను అనమాట. మూవీకి అయితే వెళ్ళిపోతే అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఏంటంటే నవీన్ పోలిశెట్టి వచ్చాడు ఆ రోజు. సో అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ కన్వర్జేషన్ విత్ నవీన్ పోలిశెట్టి. ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు అండ్ హౌ వాస్ ద మూవీ ఎక్స్పీరియన్స్ అని మమ్మల్ని అన్నాడు. అండ్ హీ షేర్డ్ మెనీ ఆఫ్ ద థింగ్స్ ఇన్ హిస్ కెరియర్ అనమాట. అలా డే 2 అయిపోయింది. మళ్ళీ డే 3 అగైన్ ఫుల్ షాపింగ్. చెప్పాక రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలనన్నట్టు ఉన్న అవుట్లెట్స్ అన్నీ తిరిగి మళ్ళీ కొన్ని బట్టలు కొనుక్కొని ఇంకా ఇంత తిరిగిన తర్వాత మళ్ళీ ఆకలి అయిపోయింది. ఇంకా దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాం, రాజులాస్ కిచెన్ అని. సో నా లైఫ్లో ద వర్స్ట్ ఫుడ్ ఐ ఎవర్ హ్యాడ్ ఎక్కడ అంటే ద రాజులాస్ కిచెన్. డోంట్ ఎవర్ ట్రై.
సో ఇంకా అలా తిరిగి నైట్ గోల్కొండ అని ఫుడ్ ట్రక్ ఒకటి ఉంది, అక్కడ వెళ్ళాం. అక్కడ ఇడ్లీ ట్రై చేసా. ఇట్ వాస్ టూ గుడ్. ఇఫ్ యూ హ్యాడ్ ఏ ఛాన్స్ గో అండ్ ట్రై లైక్ ఫ్రైడ్ ఇడ్లీ. చాలా బాగుంది అది, నాకైతే చాలా బాగా నచ్చింది. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ వాస్ కంప్లీట్లీ స్నో హియర్. సో మేము బయటికి ఎక్కడ వెళ్ళడానికి ఛాన్స్ రాలేదు. సో వాల్మార్ట్లో వెళ్ళి కొనుక్కుందాం అంటే అక్కడ ఉన్నవన్నీ ఖాళీ చేశారు. బట్ ఉన్న ఐటమ్స్తో కొనుక్కొని వచ్చి ఇంట్లోనే మేము చికెన్ కర్రీ చేసుకున్నాం. దట్ రెసిపీ వాస్ టూ గుడ్. అండ్ ఇఫ్ ఎనీబడి వాంట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. రెసిపీ కూడా నేను కమెంట్ చేస్తా. సో ఇంకా చికెన్ బాగా మ్యారినేట్ చేసి అండ్ పన్నీర్ అండ్ బిర్యానీ కూడా కుక్ చేసాం. చాలా బాగా వచ్చింది. అండ్ ఆ ఫుడ్ తిని ఇంకా ఆ రోజుకి డే ఎండ్ చేసాం అనమాట. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే ఐ ఫినిష్డ్ ఆఫ్ మై ఆఫీస్ వర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నట్టు. సో కొంచెం ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్గా ఫినిష్ చేసుకున్నా. దాని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో వాటర్ అయిపోయినాయి. అంటే సేమ్ మన ఇండియాలో లాగానే ఇక్కడ టెక్సాస్లో వాటర్ తెచ్చుకుంటున్నారు అప్పుడు భలేగా. సో మాకు దగ్గరలో ఉన్న హోల్ ఫుడ్స్కి వెళ్ళి అక్కడ వాటర్ క్యాన్స్ ఫిల్ చేసేసుకొని వాటర్ అంతా తీసుకొని వచ్చాం. దాని తర్వాత వన్ ఆఫ్ మై ఫేవరెట్ గాడ్ హనుమాన్. సో కార్యసిద్ధి టెంపుల్ ఎంత ఫేమస్ టెక్సాస్ అని తెలుసుగా. సో అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. అండ్ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ అక్కడ నుంచి ఇంక ఇంటికి వచ్చేసాం. అండ్ నాకు అర్థమైపోయింది ఈ స్నో వల్ల ఇంకా టెక్సాస్లో ఇంకా ఏమీ చేయలేమని. సో ఇంకా ఆ క్లారిటీతో నెక్స్ట్ డే నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఇంకా నేను ఉన్న ప్లేస్కి వెళ్ళిపోదాం అనుకొని డిసైడ్ అయిపోయా. సో యా ఐఎమ్ నాట్ షూర్ మరి ఫ్లైట్ ఫ్లై అవుతుందో లేదో కూడా. హోప్ఫుల్లీ ద ఫ్లైట్ షుడ్ ఫ్లై. ఫైనలీ గైస్, డాలస్ ట్రిప్ టు అన్ ఎండ్. నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే డాలస్ ఫస్ట్ 1-2 days నాకు చాలా బాగా నచ్చింది. బట్ కానీ దాని తర్వాత ఇక్కడ ఉన్న వాటర్ కానీ వెదర్ కానీ ఐ డోంట్ రియల్లీ లైక్ ఇట్. మేబీ ఫుడ్ కోసం అయితే డాలస్ రావచ్చు, బట్ కానీ ఎస్పెషల్లీ ఇక్కడున్న వాటర్ అండ్ ద క్లైమేట్ ఈజ్ నాట్, మేబీ నా టైప్ కాదేమో. ఇట్స్ నాట్. నేను హెయిర్ ఫాల్ ఖచ్చితంగా వచ్చేస్తుంది డాలస్లో ఉంటే. నో మ్యాటర్ వాట్ హెయిర్ ఫాల్ అయితే పక్కా వస్తుంది. అండ్ చాలా ట్యాన్ అయిపోతారు అబ్బా. ఐ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ మై స్కిన్. సో ఒక పక్క ఫ్రెండ్స్ వీళ్ళందరూ చాలా ఎంజాయ్ చేసాం. వీ హ్యాడ్ ఎ వెరీ వెరీ గుడ్ టైం. చాలా ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేశా. అండ్ నాకు అసలు యూఎస్లో తిన్నట్లు లేదు. నాకు లిటరల్లీ మన హైదరాబాద్ ఈ కెఫేస్లో చాయ్ తాగినట్టు నాకు హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది. కానీ ఓవరాల్ గుడ్. బట్ అప్పుడప్పుడు డాలస్కి వచ్చి ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతావు అంటే ఎస్. బట్ డాలస్లోనే సెటిల్ అవుతావు అంటే నో, నాట్ అట్ ఆల్. ఇక్కడ వెదర్ చూడండి, మరీ అంత హారబుల్గా లేదు. మేమున్న ప్లేసెస్లో అయితే 20 inches 15 inches ఆఫ్ స్నో పడుతుంది. బట్ కానీ ఇక్కడ స్నో ఈజ్ నాట్ దాట్ మచ్. బట్ రోడ్స్ నాకెందుకో ఇక్కడ క్లియర్ చేయట్లేదు అనిపిస్తుంది. ఓన్లీ ఒక లేన్, ఇప్పుడు ఈ లేన్ ఉంది, వెహికల్స్ వెళ్ళి క్లీన్ చేసినట్టు ఉంది అదేదో. సో మిగిలిందంతా పక్కన చూస్తే సైడ్కి మొత్తం అలానే ఉంది. సో ఐ సజెస్ట్ మేబీ ఇక్కడ క్లీన్ చేసి ఉంటే బాగుండేదేమో. ఇట్ విల్ బి మోర్ కన్వీనియంట్ ఫర్ ట్రావెల్. మామూలు డ్రైవింగే చాలా కష్టం. అలాంటిది ఇక్కడ చూడండి కొంచెం ఇంత హిల్లీగా ఉంది. అది ఈ ఐస్లో స్కిడ్ అవ్వకుండా డ్రైవ్ చేయాలి. దట్స్ అవర్ మెయిన్ టాస్క్ నౌ. దో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ సిగ్నల్. ఐస్ గ్లాస్ కూడా సరిగ్గా కనబడట్లేదు. బండి పక్కకు కదిలిపోతుంది. ఆ పక్కనోడు బండోడు కూడా ఆఫ్ చేసాడు. ఆ బండి ఇది హిల్ ఎక్కాలి, మనం తిప్పే తిప్పుడికి పక్కన బండి ఎక్కడ మనం వెళ్ళి గుద్దుతామా అని చెప్పి వాడు ఆగిపోయాడు. ఈ ఐస్కి మనం పక్కన బండి తిప్పుతుంటే ఆ బండి స్కిడ్ అయిపోతుంది పక్కకి. సో నా పక్కన ఉన్నోడు లిటరల్లీ బండి బంద్ చేశాడు. సో హీ స్టాప్డ్ హిస్ వెహికల్. ఎక్కడ వాడి బండికి వెళ్ళి డాష్ ఇస్తానేమో అని చెప్పి. సో ఈవెన్ నేను కూడా ఆఫ్ చేసేది బండి. సో లిటరల్లీ ఇలాంటి ఐస్ పైన వెళ్ళేటప్పుడు వీ షుడ్ నాట్
ప్రెస్ బ్రేక్. మన బ్రేక్ని చాలా తక్కువ వాడాలి, స్పీడ్ వెరీ లిమిట్లో వెళ్ళాలి. ఇంత ఐస్లో డ్రైవింగే కష్టం రా బాబు అంటే మళ్ళీ రూల్స్, రెడ్ సిగ్నల్స్, మళ్ళీ ఆగాల్సిందే తప్పదు. ఈ ఆగిన తర్వాత మళ్ళీ ఇది కదలడానికి పక్కకి షేక్ అవుతుంది. పోనీ రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోదామంటే ఇట్లా ఆపోజిట్లో నుంచి వెహికల్స్ వస్తాయి, ఏది గుద్దుకుంటుందో అని అదో టెన్షన్. వద్దురా ఓ. ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ లొకేషన్. సో ఇప్పుడు రెంటల్ ఇవ్వాలి, మరి మనోడు వస్తున్నాడు. ఫైనలీ వెహికల్ అయితే రిటర్న్ చేసేసాం. వెహికల్ అయితే రిటర్న్ యాజ్ యూజువల్గా చేసుకున్నారు. బట్ లాస్ట్ టైం నేను ఇక్కడే వెహికల్ వచ్చేటప్పుడు మన గోగల్స్ మిస్ చేసాం అనమాట. సో అది కనుక్కుందాం ఇప్పుడు వెళ్ళి. ఓకే, నో ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ దట్ ఫైన్, బట్ యా ఐ జస్ట్ వాంట్ టు చెక్. ఇప్పుడే మనం వెహికల్ అయితే డ్రాప్ చేసాం గైస్. సో ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. యూజువల్గా అయితే ఊబర్ పిక్ చేసుకుని వెళ్ళొచ్చు, బట్ ఐ డోంట్ ప్రిఫర్ ఊబర్ బికాజ్ ఎవ్రీ $1 ఈజ్ ఇంపార్టెంట్ రైట్ మనకు. సో వీళ్ళే ఫ్రీ షటిల్ సర్వీస్ ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి నేను షటిల్ పిక్ చేసుకుని ఈ షటిల్లో వెళ్ళి మనల్ని ఎక్కడైతే స్టార్టింగ్ పిక్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేస్తారు. సో అక్కడ నుంచి ఇంకో షటిల్ పట్టుకొని మన టెర్మినల్ దగ్గరికి అయితే వెళ్తాం. సో అక్కడ నుంచి మన ఫ్లైట్ క్యాచ్ చేసుకొని మనం న్యూ హ్యావెన్ వెళ్ళిపోవచ్చు. బట్ అగైన్ నాకు ఇప్పుడు 1 hour టైం ఉంది కాబట్టి నేను లేట్ అయినా పర్లేదులే అనుకుని ఇలా వెళ్తున్నా. సో మీకు టైం లేదు అనుకున్నప్పుడు మీరు ఊబర్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి రోడ్ ఎలా ఉందో, మనం డ్రైవింగ్ చేసి తీసుకెళ్తున్నాడు. It's very difficult to drive in the snow, right? Yeah, what's up? Yeah. I mean, in a day, like how many trips you do? I don't even know. I do it from 6 in the morning until 5 in the afternoon. It'll be a lot sometimes. Oh, okay. అక్కడ బస్ దింపాడు అనమాట. సో అక్కడ నుంచి మనం పైకి ఎక్కి మన టెర్మినల్ బస్ క్యాచ్ చేయాలి. సో అక్కడికే వెళ్తున్నాం. లెట్స్ సీ. అక్కడ ఉంది బస్సు. సో కింద అయితే మనల్ని డ్రాప్ చేశాడు కదా. సో అక్కడ నుంచి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది బస్సు. ఈ బస్సును క్యాచ్ చేస్తే మనం టెర్మినల్ ఈ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో నా ఇంకా సెక్యూరిటీ చెక్, లగేజ్ బ్యాగ్ డ్రాప్ ఇవన్నీ నేను ఏమీ రికార్డ్ చేయలే. సో అలా ఇంకా అంత కంప్లీట్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా ఫ్లైట్లో ఎక్కా. సో యాజ్ యూజువల్ అగైన్ బోర్ కొడుతుంది. సో అక్కడ కిటికీలో చూస్తూ అవి చేస్తూ అలా 3 hours టైం పాస్ చేశా. బట్ కానీ నేను డాలస్ నుంచి ఎప్పుడైతే మా న్యూ హెవెన్ సైడ్ వచ్చానో, ఈస్ట్ సైడ్కి, నాకు ఆ వైబ్స్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఫ్లైట్లో నుంచి చూస్తున్నా చూడండి ఎంత ఐస్ ఉంది అసలు. ఆ ఐస్ అసలు డాలస్లో ఇంత ఉండదు స్నో. సో ఆ స్నో చూడగానే ఏదో గుడ్ వైబ్స్. మనం ఉన్న ప్లేస్లో మనం చాలా రోజుల తర్వాత వస్తే ఒక వైబ్ ఉంటుంది కదా. సో దట్స్ వాట్ ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్. మేబీ కొంచెం ఓవర్ చెప్తున్నానేమో, బట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో అది గైస్ మన డాలస్ ట్రిప్. ఎక్కువ ఫుడ్డే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో.